అందరికీ నమస్కారం. నా పేరు డాక్టర్ డి మాధురి, ఎండి ఆయుర్వేద, కన్సల్టెంట్ ఇన్ మెడినైన్ హాస్పిటల్. ఈరోజు పైల్స్, ఫిషర్ అండ్ ఫిస్టులాకి డిఫరెన్సెస్ తెలుసుకుందాము. సో మల మార్గంలో ఏ కంప్లైంట్ వచ్చినా సరే దాన్ని పైల్స్ అనే అంటున్నారు. బట్ అందులో చాలా రకాలు ఉంటాయి. సో పైల్స్ అనేవి ఇంటర్నల్ ఉంటుంది, ఎక్స్టర్నల్ ఉంటుంది. సో ఇంటర్నల్ పైల్స్ అంటే ఏంటంటే మలద్వారం లోపల మనకి మోషన్ టైట్గా అవి అయినప్పుడు అక్కడ బ్లడ్ వెజల్స్ అనేవి ఉబ్బి మనకి అక్కడ మాస్ లాగా ఫామ్ అయ్యి లోపల ఉంటాయి. సో అవి ఇంటర్నల్ పైల్స్. ఎక్స్టర్నల్ పైల్స్ అంటే ఈ మలద్వారం చుట్టూ మనకి అంటే ఒక స్కిన్ ట్యాగ్స్ లాగా బయటకి మనకి కనిపిస్తూ ఉంటాయి అన్నమాట. ప్రొట్రూడ్ అయ్యి మాసెస్ కనిపిస్తూ ఉంటాయి. సో అవి మనకి ఎక్స్టర్నల్ పైల్స్ అంటాము. సో ఇంటర్నల్ పైల్స్లోని అట్లాగే ఎక్స్టర్నల్ పైల్స్లోని కూడా బ్లీడింగ్ అనేది ఉంటుంది. అండ్ పెయిన్ అనేది ఇంటర్నల్ పైల్స్లో ఉండదు. అండ్ ఎక్స్టర్నల్ పైల్స్లో ఏంటంటే పెయిన్ అనేది చాలా సివియర్గా ఉంటుంది అనమాట. సో ఈ బ్లీడింగ్ అనేది ఎలా అవుతుంది అంటే కొంతమందిలో మోషన్ అయిన తర్వాత దారల్లాగా బ్లడ్ అనేది పడడం జరుగుతుంది. కొంతమందిలో ఏంటంటే డ్రాప్స్గా పడుతుంది. కొంతమందిలో ఎట్లా అంటే పైప్తో కొడితే ఎంత ఫాస్ట్గా వస్తుందో అంత ఫాస్ట్గా కూడా బ్లీడింగ్ అవుతుంది. బ్రైట్ రెడ్ కలర్లో బ్లీడింగ్ అనేది కనిపిస్తుంది అనమాట. సో పెయిన్ అనేది ఎక్కువ ఉంటుంది, ఇరిటేషన్ ఉంటుంది, అండ్ ఇచ్చింగ్ ఉంటుంది, డిస్కంఫర్ట్ ఎక్కువ ఉంటుంది. సో మోషన్ అనేది ఫ్రీగా అవ్వదు. సో ఇది పైల్స్ అనమాట. నెక్స్ట్ వచ్చేసి ఫిషర్లో ఏమవుతుంది అంటే మలద్వారం లోపల మనకి ఆ గోడలు ఏమైతే ఉన్నాయో అవి చిట్లడం అనమాట. సో మలద్వారం లోపల మనకి ఆ గోడలు అంటే మోషన్ టైట్గా అయినప్పుడు అక్కడ కొంచెం ఎలాస్టిసిటీ ఎక్కువ అయిపోయి అవి ఇట్లా కత్తిరితో కట్ చేస్తే ఎంత పెయిన్ వస్తుందో అంత సివియర్ పెయిన్ అనేది పేషెంట్ కంప్లైంట్ చేస్తూ ఉంటారు. సో ఇక్కడ ఏంటంటే మోషన్తో పాటు మనకి జారల్లాగా బ్లీడింగ్ అనేది జరుగుతూ ఉంటుంది. ఇది ఫిషర్ అనమాట. ఈ ఫిషర్లో ఎట్లాంటి సిమ్టమ్స్ ఉంటాయంటే పెయిన్ ఉంటుంది, అట్లాగే సివియర్ బర్నింగ్ సెన్సేషన్ ఉంటుంది, అండ్ డిస్కంఫర్ట్ ఉంటుంది, ఇచ్చింగ్ ఉంటుంది. సో ఫిషర్లో ఈ కంప్లైంట్స్ ఉంటాయి. నెక్స్ట్ వచ్చేసి ఏంటి అంటే ఫిస్టులాలో ఏమవుతుంది అంటే ఫిస్టులా అంటే ఏంటి, నార్మల్గా ఫిస్టులా అంటే ఒక ట్రాక్ అనమాట. అంటే ఒక పైప్ లాగా రెండు వైపులా ఓపెనింగ్ ఉండేదాన్ని మనం ఫిస్టులా అంటాము. సో ఇక్కడ ఫిస్టులా ఇన్ యానో అంటే ఏంటి అంటే యానల్ రీజన్లోని మనకి ఫిస్టులా ఫామ్ అవడం అనమాట. అంటే ఆ మలద్వారంలో మనకి యానల్ గ్లాండ్స్ అనేవి ఉంటాయి. సో ఎప్పుడైతే ఈ యానల్ గ్లాండ్స్ అనేవి ఇన్ఫెక్షన్కి గురవుతాయో అక్కడ మనకి ఏంటంటే ఈ పస్ మ్యూకస్ మొత్తము అక్యుములేషన్ అయిపోయి అక్కడ ఇన్ఫెక్షన్ ఎక్కువయ్యి అది బయటకి ఒక మార్గాన్ని ఎంచుకుంటుంది అనమాట. అంటే లోపల ఒక ఓపెనింగ్ ఉంటుంది, బయట మనకి మలద్వారం చుట్టుపక్కల ఒక పింపుల్ లాగా ఫామ్ అయ్యి అక్కడ మనకి ఇంకొక ఓపెనింగ్ అంటుంది అనమాట. సో ఆ ఓపెనింగ్ దగ్గర ఏంటంటే ఒక గడ్డలాగా ఫామ్ అయ్యి మొత్తం ఈ ఇన్ఫెక్షన్ పస్ మ్యూకస్ బ్లడ్ డిశ్చార్జ్ అంతా కూడా అక్కడ అక్యుములేట్ అయ్యి ఒక గడ్డలాగా ఫామ్ అయ్యి అక్కడ నుంచి బయటకు వస్తూ ఉంటుంది. సో దాన్ని మనం ఫిస్టులా అంటాము. సో ఈ ఫిస్టులాలో కంప్లైంట్ ఎట్లా ఉంటుంది అంటే సివియర్ పెయిన్ ఉంటుంది. పేషెంట్ కూర్చోవడానికి చాలా ఇబ్బంది పడతారు, నడవలేరు, అండ్ ఏంటి అంటే సివియర్ బర్నింగ్ సెన్సేషన్ ఉంటుంది, చాలా ఇరిటేషన్గా ఉంటుందన్నమాట. సో డిశ్చార్జ్ అనేది ఉంటుంది, అంటే వాటరీ డిశ్చార్జ్, పస్ డిశ్చార్జ్ అనేది ఉంటుంది, ఫౌల్ స్మెల్ ఉంటుంది, దేని మీద కాన్సన్ట్రేట్ చేయలేరు, ఏమన్నా తినడానికి కూడా ఇబ్బందికరంగా ఉంటుంది. ఎందుకు అంటే వాళ్ళకి ఏం తిన్నా సరే డిశ్చార్జ్ అవుతుండడం వల్ల ఏం తినాలి అనే ఆలోచనల వల్ల ఏమి సరిగ్గా తినలేరు. సో ఈ కంప్లైంట్స్ అన్నీ మనం ఫిస్టులాలో చూస్తూ ఉంటాము. సో పైల్స్కి, ఫిషర్కి, ఫిస్టులాకి డిఫరెన్సెస్ ఇవి. సో ఎప్పుడైతే కనుక ఈ ప్రొట్రూడెడ్ మాసెస్ అనేవి బయటకి మీకు కనిపిస్తూ ఉంటాయో దాన్ని మనం పైల్స్ అంటాం. అట్లాగే బర్నింగ్ సెన్సేషన్ ఎక్కువ ఉండి, పెయిన్ ఎక్కువ ఉండి, మోషన్తో పాటు కొంచెం బ్లీడింగ్ అనేది వస్తే కనుక దాన్ని ఫిషర్ అంటాము. అట్లాగే ఫిస్టులా అనేది ఏంటంటే ఒక గడ్డలాగా ఫామ్ అయ్యి దాని నుంచి డిశ్చార్జ్ అనేది ఉంటుందన్నమాట. పెయిన్ ఎక్కువ ఉంటుంది. ఈ కండిషన్ని మనం ఫిస్టులా అంటాం. ఈ ఫిస్టులాలో ఏంటంటే అక్కడ ఆ యాబ్సిస్ని కట్ చేసి డ్రైన్ చేసేస్తే మొత్తం బయటకు వచ్చేస్తుంది. బట్ ఏంటంటే లోపల ఇన్ఫెక్షన్ అనేది మళ్ళీ ఉంటుందన్నమాట. కొంతమందిలో అది పగిలి దానంతటదే బయటకు వచ్చేస్తుంది. సో అప్పుడు వాళ్ళకి పెయిన్ అనేది రిలీవ్ అవుతుంది. బట్ ఏమవుతుంది, మళ్ళీ రికరెన్స్ వస్తుంది, మళ్ళీ ఆ ట్రాక్ ఫామ్ అవుతుంది, ఆ ట్రాక్ నుంచి ఇన్ఫెక్షన్ అనేది వస్తుంది అనమాట. సో దీనికి ఆయుర్వేదంలో క్షారసూత్ర అనే ట్రీట్మెంట్ చాలా హెల్ప్ఫుల్గా ఉంటుంది. సో అలోపతిలో ఎన్ని మనం వాడినా సరే ఆ ట్రాక్ రిమూవల్ చేసినా సరే మళ్ళీ రిపీటెడ్గా వస్తూనే ఉంటుంది. సో దీనికి ఆయుర్వేదంలో క్షారసూత్ర ట్రీట్మెంట్ చాలా హెల్ప్ఫుల్గా పనిచేస్తుంది. థ్యాంక్ యూ.